అందరము ఆత్మిక స్థితులై మనం ఏదైతే మురళి చెప్పుకుంటున్నామో పరివారంలో ఎందుకు కలిసి ఉండాలి. సో కలిసి ఉంటే ఇప్పుడు శ్రేష్ఠ భాగ్యాన్ని రచించుకుంటే శ్రేష్ఠ సంబంధికులు, ఆ స్నేహము, సహయోగము, ఆ సంబంధాల యొక్క అనుభూతి, ఆ మాధుర్యం అన్నీ ఉంటాయి. లేదు వద్దు అనుకుంటే సన్యాసాశ్రమ ధర్మం. సో దీని గురించి బాబా ఎక్కడ చెప్పారు? ఇది 15th డిసెంబర్ 2009 మురళి, 15 డిసెంబర్ నెల 2009. సో ఇప్పుడు మనము 121వ పేజ్లో ఉన్నాం. సో ఇక్కడ బాబా స్వయంపై నిశ్చయము, బాబాపై నిశ్చయము, డ్రామాపై నిశ్చయము, ఆ తర్వాత పరివారము, ఎందుకు పరివారంతో కలిసి ఉండాలి అన్నది ఈ మురళిలో చెప్తున్నారు బాబా. సో మనం ఆ 3 తెలిసేసుకున్నాము, స్వయము, బాబా మరియు డ్రామా. 4వది పరివారము. సో దానికి సంబంధించి అక్కడ సన్యాసాశ్రమ ధర్మంలో శిష్యులు, గురు శిష్యులు ఉంటారు. ఇక్కడ గృహస్థాశ్రమ ధర్మంలో పరివారంలో ఏమవుతుందంటే అన్ని సంబంధాలు ఉంటాయి, సహయోగం ఉంటుంది, స్నేహం ఉంటుంది. సో ఇది ఇప్పుడు అంటే రికార్డింగ్ నడిచే యుగం అని అర్థం. సో ఇక్కడ మాకైతే బాబాతో కనెక్షన్ పరివారంతో లేకపోతే ఏమైంది అని అనకూడదు. పరివారంపై నిశ్చయం 21 జన్మలు నడుస్తుంది, తెలుసు కదా. పరివారంతో సంబంధంలోకి వస్తేనే నేను ఇంత పెద్ద పరివారంలో అందరితో నిశ్చయ బుద్ధి అయి నడుస్తున్నాను అని తెలుస్తుంది. పరివారంలో నడవడానికి పరివారంలో ప్రతి ఒక్కరి సంస్కారం రకరకాలుగా ఉంది మరియు ఉంటుంది అనే విషయంపై ధ్యాస ఇవ్వవలసి ఉంటుంది. సో అందరి స్వభావ సంస్కారాలు వేరువేరుగా ఉంటాయి. సో మనము వాళ్ళని చూసేటప్పుడు మన సంస్కారం వైపు నుంచి చూసి ఇది రైట్, ఇది రాంగ్ అని ఇప్పుడు గనక మనము నిర్ణయాలు తీసుకుని జడ్జ్మెంట్లు పాస్ చేస్తే ఏమవుతుందంటే అది మన ఆత్మలో రికార్డ్ అవుతుంది. సో రికార్డింగ్ మన ఆత్మలో జరిగినప్పుడు ఇక్కడ మళ్ళీ అందుకే రిపీట్ చేస్తున్నాం, వ్యక్తులు రికార్డ్ అవ్వట్లేదు, సంస్కారాలు రికార్డ్ అవుతున్నాయి. మన ఫస్ట్ లెసన్ మనసు, బుద్ధి, సంస్కారం. సపోజ్ ఎవరైనా సహాయం చేసే అలవాటు ఉంది, చదువుకోవడము, ఇలాంటివి కొన్ని అలవాట్లు ఉన్నప్పుడు వీళ్ళు ఎప్పుడు చూస్తే ఇప్పుడు స్కూళ్ళలో చూస్తుంటాం కొంతమంది పిల్లలు చదువు ఏం చదువుకుంటారులే ఆడుకుందాం పదా అనేసి ఆ పిల్లలు వినలేదనుకో ఎప్పుడు చూసినా చదువుకుంటూనే ఉంటారు, ఎప్పుడు చూసినా పుస్తక పురుగుల్లాగా పుస్తకాలు వేసుకుని కూర్చుంటారు వీళ్ళు. సో ఒక విమర్శించేసాం అక్కడ, ఏమనంటే వీళ్ళు ఎప్పుడు పుస్తకాలు పట్టుకొని కూర్చుంటారు, పుస్తక పురుగుల్లాగా ఉంటారు అని చెప్పేసి. సో అప్పుడు ఏమవుతుంది, ఏం రికార్డ్ అయింది నా ఆత్మలో? చదువుకునే పిల్లల పట్ల వ్యతిరేకత రికార్డ్ అయింది. అంటే చదువుకుంటారంటే వీళ్ళంతా పుస్తక పురుగులు. సో ఆ వ్యక్తులు రికార్డ్ అవ్వలేదు. ఆ ఏదైతే సంస్కారం ఉందో చదువుకునే వాళ్ళు పురుగులు, పుస్తక పురుగులు, ఎప్పుడు పుస్తకాలు ఎదురుంగేసుకుని కూర్చుంటారు అన్న వ్యతిరేకత ఏదైతే ఉందో చదువు పట్ల, చదువుకునే వాళ్ళ పట్ల, ఆ వ్యతిరేకత రికార్డ్ అవుతుంది. సో రికార్డ్ అయినప్పుడు ఏమవుతుంది, మన చుట్టుపక్కల అంతా ఇంకెవరు వస్తారు? చదువుకోని వాళ్ళు, చదువు పట్ల శ్రద్ధ లేని వాళ్ళు, చదువు కాకుండా ఇతర విషయాల్లో శ్రద్ధ చూపించేవాళ్ళు. ఇప్పుడు చదువుకునే పిల్లల్ని చదువుకోనికుండా రండి ఇంకా పోయి ఆడుకుందాము, ఎప్పుడు పుస్తకాలు పట్టుకొని కూర్చుందంటే పట్టుకుని కూర్చున్న వాళ్ళు వాళ్ళ భాగ్యాన్ని రచించుకో యోగ్యంగా తయారవుతున్నారు. ఎందుకంటే భవిష్యత్తును రచించుకోవాలంటే చదువు అవసరం. ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఆటలు అవసరం. ఇప్పుడు ఏం చదువుకుంటాం, అది పెద్ద భారము, చదువుకోవచ్చులే, ఇప్పుడు చదివి చేసేది ఏముంది. సో ఆ రకమైన ఆలోచన విధానం ఉన్నప్పుడు కూడా ఏం చేస్తుంటారంటే పిల్లలు ఒకలాంటి వ్యతిరేకతను రికార్డ్ చేసేస్తారు. వీళ్ళు ఎప్పుడు చదువుకుంటుంటారు, పుస్తక పురుగులు, పుస్తకాలు పట్టుకొని కూర్చుంటారు. సో ఆ వ్యతిరేకత ఆత్మలో రికార్డ్ అయినప్పుడు చుట్టుపక్కల అంతా ఎవరు ఉంటారంటే చదువు పట్ల శ్రద్ధ లేని వాళ్ళే వస్తారు. సో ఆ చదువు పట్ల శ్రద్ధ ఇప్పుడు మనం జరిగితే ఆ వచ్చే కుటుంబ సభ్యులు కూడా అలాంటి వాళ్ళే వస్తారు. సో ఎటువంటి వాళ్ళు వస్తారు, చదువు పట్ల శ్రద్ధ లేని వాళ్ళు, పిల్లల్ని చదివించని వాళ్ళు వస్తారు. కానీ ఇది ఏదైతే మన స్టాండర్డ్ డైలాగ్ ఏదైతే ఉందో, పిల్ల ఎవరిని అడుగు మా వాళ్ళు మమ్మల్ని చదివించలేదండి, మా పేరెంట్స్ మమ్మల్ని చదివించలేదు. యాక్చువల్గా పేరెంట్స్ చదివించకపోవడం కాదు, దృష్టి ద్వారా సృష్టి అన్నాడు. సో దృష్టి అనంటే లోపల. సో దృష్టికోణం ఏముంటున్నది, వీళ్ళు ఎప్పుడు పుస్తకాలు ఎదురుగా వేసుకుని కూర్చుంటారు, పుస్తక పురుగులు. ఒక ఉదాహరణ ఇస్తున్నాను మీకు, చదువు పట్ల వ్యతిరేకత ఎట్లా డెవలప్ చేసుకుంటున్నారని. సో అప్పుడు ఏమవుతుంది, నాకు చదువు మీద శ్రద్ధ లేదు కాబట్టి చదివించే తల్లిదండ్రులు ఎందుకు వస్తారు, రారు. సో రికార్డింగే రాంగ్ జరుగుతుంది. సరే పోనీ, ఇదిగో ఇప్పుడు బాబా జ్ఞానంలోకి వద్దాం. ఇప్పుడు
ఈ చదువు పట్ల మనం ఎంత శ్రద్ధ చూపిస్తున్నాము, సమయాన్ని కేటాయిస్తున్నామా, లేదా ఏదో చదువుకోమన్నాడు కదా, బాబా చెప్పారు కదా, రోజు మురళి మిస్ అవ్వద్దన్నారు కదా అని చెప్పి ఏమైనా నియమపూర్వకంగా చదువుకుంటున్నామా? సో ఇప్పుడు సంగమంలో కనుక నియమపూర్వకంగా చదివే అలవాటు రికార్డ్ అయింది అనుకోండి, ఏదో చదువుకోవాలి కాబట్టి చదువుకున్నాం, ఏదో ఇంటర్ చదివేశాము, లేదా ఏదో డిగ్రీ చదివేశాము, పీజీ చేసేసాము, ఏదో చదవాలి వెళ్ళాము. ఈ రోజుల్లో చదవడానికి వెళ్ళి 35 కూడా మార్కులు తీసుకొని రావచ్చు. 35 మార్కులు తెచ్చిన వాళ్ళని డిగ్రీ అయిపోయిందని అంటారు, గోల్డ్ మెడల్ తెచ్చుకున్న వాళ్ళని కూడా డిగ్రీ అయిపోయిందని అంటారు. కానీ ఏ పద్ధతిలో చదివాము, చదువుకున్న తర్వాత ఏమైనా యోగ్యంగా అయ్యామా, మన సంపాదన మనకుందా, లేదా ఆధారపడ్డామా? సో ఇవన్నీ ఇప్పుడు నిర్ణయించబడుతున్నాయి. సో ఇక్కడ ఏమైపోతుంది, బాబా నియమం పెట్టాడు కాబట్టి చదవడం, బాబా రోజు మురళి మిస్ అవ్వద్దన్నారు కాబట్టి తీసి చదువుతాం. చదివిన తర్వాత ఏం చేస్తాము, మళ్ళీ ఎవ్వరికి చెప్పము, వాచా సేవ చెయ్యము. సో జ్ఞానదానం అన్నది జరిగితే అది మళ్ళీ మనకు తిరిగి వస్తుంది. సో మనం ఆ రకంగా చెయ్యనప్పుడు చదువువించే తల్లిదండ్రులు ఎందుకు వస్తారు? రికార్డింగ్ నడుస్తోంది కదా, సో ఇప్పుడు చెక్ చేసుకోండి. సంగమం నడుస్తుంది 2024 ఇయర్, మీరు ఎంతవరకు చదువు మీద శ్రద్ధ చూపిస్తున్నారు, చదువుకి ఎంత సమయం కేటాయిస్తున్నారు, లేదా నాకు ఇంట్లో పని ఉంది, నాకు వీలు కాదు, మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, సో నాకు చదువుకోవడం వీలు కాదు, ఎందుకంటే ఇన్ని కథలు ఉన్నాయి కాబట్టి. బాబా భాషలో చెప్పాలంటే సాకులు. సో సంగమం నడిచేటప్పుడు గనక మీరు చదువు విషయంలో సాకులు వేస్తే అదే రికార్డింగ్లోకి వచ్చి రేపు మళ్ళీ సంగమం వచ్చేసరికి ఏం చేస్తారంటే అదే సాకుల్ని ఎదురుగేసుకొని కూర్చుని, అలా మన పుణ్యం ఖాతా లేదు కాబట్టి అటువంటి తల్లిదండ్రులే వస్తారు. ఆ చదువులు కూడా ఏవో నామమాత్రంగా కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే మురళి కూడా ఇప్పుడు చదివేటప్పుడు ఎట్లా చదువుతున్నారంటే నామమాత్రంగా చదివేస్తున్నారు. ఏమంటే బాబా రోజు మురళి వినమన్నారు కదా అని వినేస్తున్నారు. అది కూడా ఏం మురళి వింటున్నారు, బాబా ఇప్పుడు చదువు పూర్తయింది, చదువు యొక్క రూపము పాయింట్స్ నడవదు, ఇప్పుడు ఇది చదవండి, ఇందులో అసలు ఖజానా ఉంది అంటే ఇది కాదని అది చదువుతూ ఉన్నారు. సో ఆ చదివినప్పుడు అది ఏమైంది, 1 గంట చదువుతున్నారు చాలా మంది, కానీ అందులో ఏమి సారమే లేదు కదా. సంకల్పాల ఖజానా లేదు, శక్తి లేదు, మనన చింతన లేదు, కల్పవృక్షం లేదు, సృష్టి చక్ర జ్ఞానం ప్రాక్టికల్ లైఫ్ లేదు, తర్వాత మెట్ల చిత్రం లేదు, వీటి వేటి ప్రాక్టికల్ లైఫే లేనప్పుడు ఏం చేస్తాము? సో ఒకటే చెప్పుంది అందులో, ఏమన్నంటే మీరు ఇక్కడ చదివితే సంగమంలో చదువుకుని ఆ డ్రెస్సులు వేసుకుని బోగులు తింటే మీరు సత్యుగానికి వెళ్ళిపోతాం అంటే రికార్డింగ్లో ఏమొచ్చింది, సత్యుగము సంగమ యుగం ఇవి తప్పితే ఇంకేం లేనట్టు ప్రవర్తిస్తున్నారు అందరు. 7 డే కోర్సులు తీసుకుంటే సత్యుగానికి వచ్చేస్తారంట, మురళి రోజు చదువుకుంటే సత్యుగానికి వచ్చేస్తారంట, అమృత వేళ చేస్తే సత్యుగానికి వచ్చేస్తారంటే ఇక అసలు సబ్జెక్టే లేదన్నట్టు. 84 జన్మలు ఉన్నాయి, 84 జన్మల్లో ఈ పాత్రలు ఉన్నాయి, మీరు ఒక జన్మ వదిలి ఇంకో జన్మకు వస్తున్నారు కాబట్టి ఈ రకమైన సృష్టి చక్రం ఈ రకంగా ఉంది అని ఇంత జ్ఞానం అంతా ఇప్పుడు మనం తెలుసుకుని దాన్ని ప్రాక్టికల్కి తేవాలి కదా. సో ఇక్కడ రికార్డ్ అవుతున్న సంస్కారాలే అక్కడికి వస్తున్నాయి. ఈ విషయం మనకు తెలిస్తే ఏం చేస్తాము, జాగ్రత్త పడతాం. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్, ఎవరెవరైతే మా పేరెంట్స్ చదివించలేదు అని చెప్పి అంటున్నారో, సృష్టి చక్రంలో ఒక చోట మనం ఈ రకంగా ఇప్పుడు సంగమం వచ్చినప్పుడు నేను మళ్ళీ విద్యావంతురాలను అవ్వాలి, నా కుటుంబ సభ్యులు విద్యావంతులు ఉండాలి అని అంటే నేను ఇక్కడ చదువుకోవాలి. ఈ విషయంలో మనం ఎప్పుడు జాగ్రత్త తీసుకుంటాము, ఎప్పుడైతే ఆ సృష్టి చక్ర జ్ఞానము ఆ లాస్ట్కి సంగమం వస్తుంది అని ఈ జ్ఞానం ఉంటే జాగ్రత్త తీసుకుంటాం. ఈ జ్ఞానమే లేకపోతే ఊరికే ఇక్కడ 7 డే కోర్స్ తీసుకుంటే అక్కడికి వచ్చేస్తామంట, మురళి చేస్తే సత్యుగానికి వచ్చేస్తామంట అంటే తర్వాత ఎక్కడికి వెళ్తాం సత్యుగం తర్వాత? అది కూడా అవగాహనలు ఉండాలి కదా. సత్యుగం తర్వాత త్రేతా ద్వాపర కలియుగాల్లో వస్తే ఆ యుగాలలో కూడా సృష్టి స్థితి ఎలా ఉన్నా నేను కరెక్ట్గా ఉండేటట్టు పురుషార్థం చేసుకుంటున్నానా అంటే కరోనా వచ్చినప్పుడు మనం ఎట్లయితే ఆరోగ్యంగా ఉన్నామో ఆ రకంగా సృష్టి పరిస్థితి ఎట్లా ఉండనివ్వండి, నేను ఆ యుగంలో కరెక్ట్గా ఉన్నానా అన్నదే మన పురుషార్థం ఇక్కడ చూసుకో. అది ఎప్పుడు చేస్తాము, ఈ సృష్టి చక్ర జ్ఞానం మెట్ల చిత్రం ఇది ప్రాక్టికల్ లైఫ్. ఇది తెలియకపోతే ఏమైపోతుంది అంటే ఆ ఇస్లాము క్రిస్టియన్స్ మాదిరి ఈ యొక్క అంటే ఇప్పుడు ఇది చేసేసుకుంటే
ఇంకా ఆ తర్వాత మనం స్వర్గంకి వెళ్ళిపోతాము. అంటే జీసస్ని ఒప్పేసుకుంటే పరలోకంలో హెవెన్కి వెళ్ళిపోతాం, స్వర్గానికి. అల్లాని ఒప్పేసుకుంటే మనం అక్కడ జన్నతికి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు వాళ్ళని నా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళు కూడా ఉన్నారు, క్రిస్టియన్స్, ముస్లిం. ఇప్పుడు వాళ్ళని అదే అడిగాను, మరి అక్కడికి వెళ్ళాక ఏమవుతుందంటే ఇంకా అలా ఎప్పటికీ బతికేస్తారంట అక్కడ. సో ఒక డే ఆఫ్ జడ్జ్మెంట్ ఉంటుందంట. బాబా అంటాడు కదా, నష్టమోహస్మైన ఒక పరీక్షా సమయం ఉంటుందని. సో అది ఉంటుందంట. ఆ రోజు ఎవరు పాస్, ఆ రోజు ఏం చేస్తాడంట దేవుడు కూర్చుని ఎవరు పుణ్యం చేశారో ఎవరు పాపం చేశారో అని చూసి పుణ్యం చేసిన వాళ్ళందరినీ స్వర్గానికి, పరలోకానికి, జన్నతికి పంపిస్తాడంట. ఆ పాపం చేసిన వాళ్ళందరినీ నరకానికి పంపిస్తారంట. హెల్ ఫైర్ అంట, అక్కడ మంటల్లో కాలిపోతారంట వాళ్ళు చేసిన పాపాలకు. మరి ఆ స్వర్గంకి వెళ్ళిన వాళ్ళు ఎంతకాలం ఆ స్వర్గంలో ఉంటారని అడిగిన, అంటే ఇంకెప్పటికీ ఇంకా అట్లా ఉంటారంట. క్రిస్టియన్ ముస్లిం కల్చర్ ఇదంతా. సో ఇప్పుడు మన వాళ్ళ ప్రవర్తన అట్లాగే ఉంది. మొత్తం సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చి ఆ స్వదర్శన చక్రంలోని జన్మల్ని రికార్డ్ చేసుకోమని చెప్తుంటే అసలు ఆ మొత్తం స్వదర్శన చక్రాన్ని పక్కన పెట్టేసి శ్రీమద్ బాబా నుంచి విభేదించి వ్యర్థ చక్రాల్లోకి వెళ్ళిపోయి మేము అలా స్వర్గంకి వెళ్ళి ఇంకా అలా కంటిన్యూ అయిపోతాం అంటున్నారు. ఇంకా అట్లా అక్కడ మరి అక్కడ జన్మలు తీసుకుంటారా చేస్తే అట్లే ఉండదు ఇంకా అంటున్నారు. ఎందుకంటే అసలు ఖురాన్ బైబిల్లో అసలు ఆ పాయింటే లేదు పునర్జన్మల గురించి. సనాతన ధర్మంలోకి వచ్చేసింది అదంతా, ఎందుకంటే అది కంటిన్యూ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రపంచంలో మేము భగవంతుని పేరు మీద, అంటే ఈ జీజస్ అల్లా ఈ పేర్ల మీద మేమంతా ఆయన సామ్రాజ్యాన్ని విస్తరింపచేస్తాం. విస్తరింపచేసి ఎంతమందిని అల్లా అనిపిస్తామో జీజం అనిపిస్తామో అంత పుణ్యము అట్లాంటి వాళ్ళంతా అక్కడికి వచ్చేస్తారు. ఇంకా ఆ తర్వాత అలా గడిచిపోతాయి జీవితాలు. ఎందుకంటే అంతిమంలో వచ్చి సమాధుల నుంచి లేపుతాడంట. ఇప్పుడు ఎంతో మంది చనిపోతూ ఉంటారు ఆ మతాల్లో కూడా, సమాధులు కట్టేస్తుంటారు. ఎందుకు సమాధి కట్టి పెట్టుకున్నారంటే వచ్చి లేపుతాడంట అంతిమంలో. లేపి మీరు ఇవి చేశారు, మీరు పుణ్యం చేస్తే ఇటు పంపిస్తాం, లేకపోతే అటు పంపిస్తాం అని చెప్పి అటు వాళ్ళు అటే కంటిన్యూ అయిపోతారంటే నరకం వాళ్ళు ఇలా కంటిన్యూ అయిపోతారంట. ఎందుకు ఈ ఆలోచన విధానం వచ్చిందంటే ఇక్కడ పూర్వీకులు స్వదర్శన చక్రాన్ని అభ్యాసం చేశారే కానీ ఆ స్వదర్శన చక్రానికి తగ్గట్టు పురుషార్థం చేయలేదు, అంగీకరించారు. స్వదర్శన చక్ర జ్ఞానం ఏదైతే చెప్పాడో ఆయన 5 సార్లు సంకల్పాలు చేయమంటే సంకల్పాలు చేసేసుకున్నారు, పెన్ను బుక్కులు పెట్టి రాసేసుకున్నారు, 108 టైమ్స్ అభ్యాసం చేసేసారు, అయిపోయింది. అంగీకరించారు, మరి ఆచరించాలి కదా. సో ద్వాపర యుగంలోని పూజ్య దేవతా స్వరూపాలు మనమే అంటే ఇక్కడ దైవీ గుణాలు రికార్డింగ్ లోకి రావాలి, మన దైవీ గుణాలు అందరికి ప్రత్యక్షం అవ్వాలి, అందరి ఆత్మల్లో రికార్డ్ అవ్వాలి. అప్పుడు వెళ్ళి వాళ్ళు అక్కడ విగ్రహాలు చెప్తారు. సో ఈ మొత్తం అంత జ్ఞానం తీసేయడం వల్ల ఏమైపోయిందంటే హాఫ్ నాలెడ్జ్ వల్ల పరివారానికి అసలు ఇంపార్టెన్సే ఇవ్వలేదు. సో ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తిస్తూ పోతుంది. ఏమంటే 7 డే కోర్స్ తీసేసుకుంటే వచ్చేస్తాం, ఏమంటే ఆహార నియమాలు పాటిస్తే వచ్చేస్తాము, మురళి చదువుకుంటే వచ్చేస్తాము. పరివారం ఎక్కడుంది ఇక్కడ మరి? సో పరివారం అంటే మనమే. ఇంకా మనమే కూర్చుని మనం ఎవరి చేతి వంట తినొద్దు చెయ్యొద్దు, ఇంకా సోదంతా మీకు తెలుసు కాబట్టి ఇంకా పద్ధతులు పాటించేస్తే అయిపోతుందాం అనుకున్నారు. సో ఓవరాల్ గా పరివారం పట్ల స్నేహం ఎక్కడుంది, సంయోగం ఎక్కడుంది? సో ఈ రోజు కరెక్ట్ గా రికార్డింగ్ జరగాలి అని అంటే అంతా దైవీ పరివారమే అనుకోమంటున్నాడు. దైవీ పరివారం అంటే మళ్ళీ బాబా పిల్లలే అని అనుకోవద్దు. అందరు అండర్స్టాండింగ్ ఎట్లుందంటే ఎవరెవరైతే నోట్తో బాబా అంటారో వాళ్ళు బాబా పిల్లలు, మిగిలినోళ్ళు కాదన్నట్టు. ఎవరైతే 7 డే కోర్సులు తీసుకుని రెగ్యులర్ గా సెంటర్కి వెళ్ళి మురళి చదువుకుంటారో, అక్కయ్య చెప్పినట్టు తింటారో, సెంటర్ కనెక్షన్ ఉంది, మౌంట్ అబు కనెక్షన్ ఉందో వాళ్ళు బాబా పిల్లలని అర్థం చేసుకుంటున్నారు. కాదు, అందరూ ఆయన పిల్లలే. సో ఎవరితోటి సంబంధ సంప్రదింపుల్లోకి వచ్చినా కానీ స్నేహము సంయోగంతో ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళకన్నా రాని వాళ్ళ పరివారాలే హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు చక్కగా వాళ్ళ మటుకాలు కలిసి ఉంటారు, పండగలు చేసుకుంటారు, పూజలు చేసుకుంటారు, పెళ్ళిళ్ళు అంటారు, హ్యాపీగా బతికేస్తున్నారు, సంబంధాలను ఎంజాయ్ చేస్తున్నారు. సంబంధాలను చెడగొట్టుకుంది ఎవరంటే మనమే. కానీ ఇక్కడ మురళిలు చూస్తే మాత్రం అసలు పరివారంతో కలిసి ఉండాలని ఉంది మురళి. కర్మనా సేవ అంటే స్థూల సేవే కాదు, సంబంధ సంప్రదింపుల్లోకి రావాలి అంటున్నాడు. అంటే అందరినీ కలుపుకుని వెళ్ళాలా అంటున్నాడు. అలా వెళ్తేనే అప్పుడు మొత్తము ఆ రాజకుటుంబాల్లో. సో రాజకుటుంబాల్లోకి వస్తే ఏమవుతుంది, మొత్తం విశ్వమంతా పరివారం.
సో మొత్తం విశ్వమంత పరివారమై విశ్వమహారాజులు రాజ్యాధికారులు అవ్వాలంటే ఇక్కడ సంగమంలో రికార్డింగ్ చేసుకునేటప్పుడు పురుషార్థం చేసేటప్పుడు మొత్తం విశ్వమంత పరివారం అనుకుని చేయాలి. ముఖ్యంగా తల్లి తండ్రి పాత్ర, జీజస్ తర్వాత ఈ ప్రవక్తలు వీళ్ళంతా ఎందుకు ద్వాపరం నుంచి వచ్చారు, ఎందుకు సత్యుగం నుంచి రాలేదు, ఎందుకు బ్రహ్మబాబా వచ్చారు, వీళ్ళెందుకు రాలేదు, ఏంటి తేడా బ్రహ్మబాబాకి ధర్మపితలకి అని అంటే, బ్రహ్మబాబా ఇక్కడ తల్లి తండ్రి పాత్ర పోషించాడు. అందరినీ పిల్లల్లాగా పాలన చేశాడు. పిల్లల్లాగా పాలన చేసి వాళ్ళని యోగ్యంగా చేశాడు. ఎంతో మందిని చేశాడు. మీరు ఎవరో కొద్ది మందిని చూసి ఏం చేశాడు అని అనుకోవద్దు. ధర్మపితలు ఏం చేస్తారు, ధర్మాన్ని బోధిస్తారు, కానీ రాజ్యం ఎలా ప్రాప్తి చేసుకోవాలో చెప్పరు. సో అందుకే బాబా ఇక్కడ ఏమంటున్నారు నెక్స్ట్ పేజ్ లో, ఇప్పుడు ఎక్కడికి వస్తారంటే నెక్స్ట్ ఈ పాయింట్ ఎక్కడ చెప్పాడో చెప్తాను నేను. మీ స్మృతి చిహ్నం మాలలో కూడా చూడండి ఎక్కడ మొదటి నంబరు, ఎక్కడ 108వ నంబరు. ఎందుకంటే పరివారంలో భిన్న భిన్న సంస్కారాలు ఉంటాయి. ఇంత పెద్ద పరివారంలో నడుస్తూ ఒక్కొక్కరి సంస్కారాలు అర్థం చేసుకుంటూ ఒకే పరివారంగా ఒకే బాబా యొక్క ఒకే రాజ్యంగా ఒకటై నడవాలి. సో ఇంక ఇవన్నీ ఎవరెవరైతే మరి రాజ్య పదవుల్లోకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఇవన్నీ అండర్లైన్ చేసుకుని అంగీకరించడం కాదు, ఆచరించాలి. సో ఒకే రాజ్యంగా ఒకటై నడవాలి. ఎలా అయితే పరివారం ఎంత పెద్దదో అలాగే పరస్పరంలో అంత విశాల హృదయం, ప్రతి ఒక్కరి పట్ల శుభ భావన శుభకామన యొక్క స్థితిలై నడవాలి. ఎందుకంటే పరివారం మధ్యలోనే స్వభావ సంస్కారాలు వస్తాయి. పరివారంతో ఏంటి బాబాతో ఉంది అని కొందరు అనుకుంటారు, కానీ ఇక్కడ ధర్మం మరియు రాజ్యం రెండింటి స్థాపన జరుగుతుంది. కేవలం ధర్మమే కాదు, వచ్చినటువంటి ఇతర ధర్మపితలకు కేవలం ధర్మమే ఉంటుంది, రాజ్యం ఉండదు. ఇక్కడైతే మీరందరూ కూడా రాజ్యం చేయాలి. అయితే రాజ్యంలో పరివారం అవసరం ఉంటుంది, మరియు 21 జన్మలు భిన్న భిన్న రూపాలతో పరివారంతో పాటే ఉండాలి. పరివారాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేరు. బాబాకి తెలుసు, నాకు తెలుసు, బాబాతోనే పని అని అనుకోకూడదు. ఒకవేళ ఈ 4 నిశ్చయాలలో ఒక్క నిశ్చయం తక్కువగా ఉంటే అలజడిలోకి వచ్చేస్తారు అంటున్నాడు. సో ఎందుకు పరివారంతో కలిసి ఉండమంటున్నానంటే, ఇక్కడ మీరు ధర్మము రాజ్యము రెండు స్థాపన జరుగుతుంది. సో ధర్మపితలకు ఏం జరుగుతుంది అక్కడ, వాళ్ళకి ధర్మమే తెలుసు కానీ రాజ్యం తెలియదు. అందుకే 50% డ్రామాలు రాకుండా పోయారు. సో డిఫరెన్స్ ఏంటి బ్రహ్మబాబాకి ధర్మపితలకి? బ్రహ్మబాబా ఇక్కడ శివబాబా జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకుని ధర్మము రాజ్యము రెండు తెలుసు ఆయనకి. సో ఆత్మల ఆయన ధర్మం ఏంటో తెలుసుకున్నారు, కర్మేంద్రియాల మీద కూడా రాజ్యం చేశారు. ధర్మపితలు ఏం చేస్తారు, ధర్మాన్ని తెలుసుకుంటారు, అంటే తండ్రిని తెలుసుకుంటారు, మన్మనాభవ అన్నది తెలుసుకుంటారు, మధ్యాజీభవ అన్నది తెలుసుకోరు. సో ఇది ఇక్కడ మీరు తెలుసుకో, ఎందుకు పరివారంలోకి రావాలి, సత్యుగంలోకి రావాలి. ఆ సత్యుగంలో కూడా శ్రేష్ఠ సంబంధాల్లోకి రావాలి అని అంటే పరివారంతో కలిసి ఉండాలి అంటున్నాడు. అది ఆయన చెప్పేది. సో సత్యుగంలో అన్ని పరివారాలే ఉంటాయి కదా, మరి మేమంతా ఇప్పుడు మేము ఈ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఎలా మాట్లాడుతున్నారంటే, అవును మేమైతే అందరితో కలిసే ఉంటున్నాము, చేస్తూనే ఉన్నాము. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కుటుంబంతో బంధువులతోటి వీళ్ళందరితో కట్ చేసేసుకున్నారు. ఆహార నియమాలు ఉల్లి వెల్లుల్లి అడ్డు పెట్టేసుకుని ఈ బ్రాహ్మణ పరివారం అంటేనే సెంటర్ని టచ్ చేసేవాళ్ళు అని చెప్పి సెంటర్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. సో ఆ సెంటర్కి రెగ్యులర్గా వెళ్తూ ఉండి ఇప్పుడు ఇట్లాంటి పాయింట్లు వచ్చినప్పుడు ఏమంటున్నారంటే, మేము సెంటర్కి వెళ్తున్నాం కదా, పెద్ద పెద్ద బట్టీలు ఇవన్నీ పెట్టినప్పుడు చాలా మంది 100ల్లో వస్తుంటారు. సో ఆ 100ల్లో వచ్చినప్పుడు మేము అందరినీ వెళ్తున్నాము, కలుస్తున్నాము, సో ఇది పరివారంతో కలిసి ఉన్నట్టే కదా అంటున్నారు. సో దీనికి సమాధానం ఏంటంటే, పరివారము అనంటే ఎంతమంది శివబాబా పిల్లలు ఉన్నారు, అందరూ పరివారం కింద వస్తారు. సో విశ్వంలోని ఆత్మలందరూ ఆయన పిల్లలే. సో జ్ఞానులైన అజ్ఞానులైన భక్తులైన అందరూ బ్రహ్మవంశీయులే, అందరూ నా పిల్లలే. ఎక్కడ చెప్పాడు ఈ విషయము? 28 నవంబర్ 1969 మురళిలో చెప్పాడు, చాలా మురళిలో చెప్పాడు, రెఫరెన్స్ ఇస్తున్నాను. సో శివబాబాని ఒప్పుకున్నప్పుడు ఆయన పిల్లలందరిని ఒప్పుకోవాలి కదా. సో మేము కొద్ది మందినే ఒప్పుకుంటాము అని అంటే, సో లాజిక్ ఎట్లా తీస్తున్నారంటే, ఇక్కడ 7 డే కోర్స్ తీసుకున్న వాళ్ళు సత్యుగానికి వస్తారు కాబట్టి వీళ్ళని ఒప్పుకున్నాం కాబట్టి మేము విశ్వమహారాజులం అయిపోతాం అంటున్నారు. మరి అలా అన్నప్పుడు మీరు అందరితోటి స్నేహంగా సంయోగంగా లేరు కదా. ప్లస్ బ్రాహ్మణ పరివారంలో 33 కోట్లు ఎక్కడొచ్చారు ఇప్పటికి?
రాలేదు కదా. సో ద్వాపరం నుంచి మళ్ళీ ఏమవుతుంది, రాజకుటుంబాలకు వచ్చిన వాళ్ళు అక్కడ కూడా కంటిన్యూ అవుతారు. 2 ఫిబ్రవరి 1969 మురళిలో బ్రహ్మబాబా విక్రమార్కుడుగా జన్మ తీసుకుంటారని ఉంది. అంటే మళ్ళీ ద్వాపరం నుంచి రాజ్య పదవులు వస్తున్నట్టే కదా. బ్రహ్మబాబాకి రాజ్య పదవి వచ్చింది ద్వాపరం నుంచి అని అంటే శివబాబా ఇచ్చిన ప్రాప్తులు 21 జన్మలకు వస్తున్నాయి. 21 జన్మల తర్వాత ద్వాపరం నుంచి ఏం జరుగుతోంది అని అంటే ఇక్కడ బ్రహ్మబాబా గురించి మురళిలో చెప్పేటప్పుడు విక్రమార్కుడిగా జన్మ తీసుకున్నారు అని అంటే ఈ దాత సంస్కారాలు అక్కడ ఎమర్జ్ అవుతున్నాయి కాబట్టి ఆయన మళ్ళీ రాజకుటుంబాల్లోకే వస్తున్నాడు అక్కడ. సో ఆ లెక్కన మిగిలిన వాళ్ళు కూడా ద్వాపరం నుంచి వస్తారని అర్థం రాజకుటుంబాల్లోకి. సో మరి ఆ రకంగా రాజకుటుంబాల్లోకి వస్తున్నాము అని అంటే మరి పాపులేషన్ పెరుగుతూ ఉందంటే మరి అందరినీ యాక్సెప్ట్ చేయాల్సిందేగా. సో ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బేహద్. ప్రతిదీ హద్దులోకి వెళ్ళిపోయి మేము లాజిక్లు అన్ని లాగుతామని అంటే బాబా చెప్పిన జ్ఞానానికి వ్యతిరేక దిశలో వెళ్ళేసి మనం ఎన్ని లాజిక్లు లాగినా పనిచేయవవి. ఆయన శ్రీమతం ఏంటా అని చెప్పి తెలుసుకోవాలి. ఆ తెలుసుకుని దానికి తగ్గట్టే నడుచుకోవాలి. మనం ఇన్ని లాజిక్లు లాగాము, నేను వాళ్ళతో కలిసి ఉన్నాను, వీళ్ళతో కలిసి ఉన్నాను, మనకు నచ్చిన వాళ్ళతో కలిసి ఉంటాము, మనకు నచ్చలేదు అని అంటే అక్కడ ఏమైంది, వాళ్ళ ప్రవర్తన సరిగా లేదు కాబట్టి మనకు నచ్చలేదు అంటున్నాం. కాదు, మనం ఆత్మాన్న స్థితిలో లేము. మనం ఆత్మాన్న స్థితిలో లేము కాబట్టి అక్కడ నచ్చటం లేదు. సో ఇక్కడ ఏమంటున్నాడు, స్వభావ సంస్కారాలు చిన్న చిన్న పొరపాట్లు ఇవన్నీ జరుగుతాయి కానీ అయినా కానీ కలిసి ఒకటిగా నడవాలి అంటున్నాడు. ఈ మురళిలో ఇందాక ఏం చెప్తున్నాడు మురళిలో, ఇంత పెద్ద పరివారంలో నడుస్తూ ఒక్కొక్కరి స్వభావాలను అర్థం చేసుకుంటూ ఒకే పరివారంగా ఒకే బాబా యొక్క ఒకే రాజ్యంగా ఒకటై నడవాలి, కలిసి ఉండాలి. సో నాకు వీలైతే నేను కలిసి వస్తాను, నాకు వీలు కాకపోతే నేను చెయ్యను. సో ఇవన్నీ ఏంటి, మేము సత్యయుగానికి వస్తామా అక్కయ్య అంటే పురుషార్థం చెక్ చేసుకోవాలి స్పందన. ఎందుకంటే మరి ఇదైతే ఉన్నాయి రూల్స్ ఇక్కడ. ఒకవేళ ఎవరికైనా చెక్ చేసుకుంటే మేము రాము అని అనిపిస్తే చెయ్యడం మొదలు పెట్టండి. ఇంకా డ్రామా ఎండ్ అయిపోలేదు. 15 రోజులైనా చేసేయొచ్చు అన్నాడు. ఇదేం సబ్జెక్ట్ కష్టమైన సబ్జెక్ట్ ఏం కాదు. ఆ తెలియకపోవడం అట్లా అనిపిస్తుంది. ప్లస్ అందరితోటి కలిసి ఉండాలి అని అంటే అహం అడ్డొచ్చేస్తుంది. ఎందుకంటే స్వభావ సంస్కారాల ఘర్షణ. ప్లస్ సేవలకు వెళ్ళినప్పుడు కూడా చూస్తాం కదా, కలిసి ఉండడానికి పెద్దగా ఇష్టపడరు. ఆ గ్రూపులు ఫామ్ అయిపోతారు. మాకు వీలైతే వస్తామంటారు, వీలైతే అలా అంటే ఆ కలిసి నడుద్దామని ఏదైతే ఉంటుందో అది ఉండదు. సో కాబట్టి పోతాయి మార్కులు. ఎందుకంటే ఆయన ఏకంగా ఇప్పుడు ఆ విశ్వమహార్ మార్కులు అంటే ఇక్కడ ఏమైందంటే తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు సేవలు చేసేటప్పుడు కొంతమంది పూర్తిగా అందరినీ కలుపుకుని వెళ్తారు, సమస్యలు ఉన్నా కానీ మాట్లాడి చేసి ఇవన్నీ చేసినప్పుడు వాళ్ళు ముందుకు వచ్చేస్తారు, వీళ్ళు వెనక్కి వచ్చేస్తారు. ఎందుకంటే ఎక్కువ మటుకు మేము చూసినప్పుడు ఏంటంటే కంఫర్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అంతే తప్పితే ఈ పాయింట్కి ఇవ్వట్లేదు. కలిసి ఉండాలి, కలిసి నడవాలి. సో ఇవి ఏవైతే ఆ కలిసి ఉండాలి అని నిధుని చూసారా, ఆ ఇది కనిపించదు. సో కాబట్టి పోతాయి మార్కులు. మరి ఏం రాశారు నాకు అర్థం కాలే. అచ్చా, మరి వెల్లుల్లి పట్టించకపోయినా పదవి తగ్గుతుందానా? నాకు అసలు అర్థం కావట్లేదు మీ ప్రశ్న. ఎవరి ప్రశ్న అడిగారు? ఒక్కసారి కెమెరా ఆన్ చేయండి. నేను మీకు ఇది మైక్ అన్మ్యూట్ చేస్తాను. సో మీరు మీరు మా మాటల ద్వారా చెప్పండి, నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఈ తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేస్తారు కదా, ఆ తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేస్తే కూడా ఒక్కోసారి అర్థం కాదు. ఆగండి ఒక్క నిమిషం.
ఒక నిమిషం ఆగండి. ఓం శాంతి అక్కయ్య. చెప్పండి అన్నయ్య. అడగండి. హలో. అడగండి అన్నయ్య. ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి అన్నయ్య, అడగండి. నేను హైదరాబాద్ బీకే వెంకటేష్, నేను సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. అంటే సెంటర్ నుంచి కాదు, బయట ఉంటాను అనమాట, జాబ్ చేస్తుంటాను. అయితే గత 20 ఏళ్ల నుంచి జ్ఞానంలో ఉంటున్నా. అయితే ఇప్పుడు సెంటర్స్ లో స్ట్రిక్ట్ గా చెప్తారు కదా, వెళ్ళి ఆనియన్ గార్లిక్ కంపల్సరీగా తినకూడదు అని చెప్పేసి. ఇప్పుడు అది అది మనం అది మనకు కుదరకపోతే తింటాం కదా, కొంతమంది తింటూ ఉంటారు కదా పాటిస్తూ కూడా. సో తిన్నందువల్ల మన పదవి సత్యుగంలో తగ్గిపోతుందా అన్నది నా ప్రశ్న. ఇప్పుడు ఈ జూమ్ క్లాసులు ఎప్పటి నుంచి అటెండ్ అవుతున్నారు మీరు? నేను ఈ రోజు నుంచి అటెండ్ అవుతున్నా. అది ఎందుకంటే సబ్జెక్ట్ చాలా ముందుకు వెళ్ళిపోయింది. మీరు ఉల్లి వెల్లుల్లి అంటే నాకు మళ్ళీ డౌట్ వచ్చింది. సబ్జెక్ట్ ఉల్లి వెల్లుల్లి కాదు, కర్మేంద్రియాలను జయించామా ప్రకృతిని జయిస్తామా దీన్ని బట్టి సత్యుగానికి వస్తారు. అందుకే నేను పాటిస్తున్నా అనమాట. కానీ నేను క్లాసెస్ తీసుకుంటాను అనమాట. సో నన్ను అడిగిన ప్రశ్న అనమాట ఇది కొంతమంది. అదే అన్నయ్య, ఉల్లి వెల్లుల్లి మానేయమని నేను ఎక్కడా చెప్పలేదు. ఓకే. బ్రహ్మకుమారిల జ్ఞానం అది. ఓకే. బ్రహ్మబాబా జ్ఞానం అయితే కాదు, డైరెక్ట్ శివబాబా జ్ఞానం అయితే కాదు. మరజీవ జన్మ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఆయన అంత వచ్చేసి మళ్ళీ వచ్చి దేహ జ్ఞానం చెప్పి దేహం ద్వారా ఆయన పట్టేది ఉంటే మన్మనాభవాన్ని ఎందుకు చెప్తాడు? మరజీవ జన్మ తీసుకున్న తర్వాత ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆత్మిక పిల్లలతో మాట్లాడుతున్నాడు ఆయన. సో ఆత్మిక పిల్లలతో ఆత్మజ్ఞానం మాట్లాడతారు. కానీ ఉల్లి వెల్లుల్లి మానేస్తే సత్యుగానికి వచ్చేది ఉంటే ఏ సెంటర్ అక్కయ్య మరి ఉల్లి వెల్లుల్లి మానేసి మరి కోపాలు తగ్గించుకుంది చెప్పండి? అది కూడా కరెక్టే, డైలీ తిడుతూనే ఉంటారు కదా. మరి సో ఇప్పుడు మీరు ఉల్లి వెల్లుల్లి మానేస్తే ఆవేశాలు తగ్గిపోతాయి, ఉద్రేకాలు తగ్గిపోతాయి అంటే ఎవరికి తగ్గింది ఆవేశం, ఎవరికి ఉద్రేకాలు తగ్గాయి? అది స్మృతి వల్ల మాత్రమే తగ్గుతుంది. మరి సో కోపాలు తగ్గలేదు, కోరికలు తగ్గలేదు. సో సెంటర్లలో ఎన్ని అక్రమ సంబంధాలు నడుస్తున్నాయో మీకు తెలుసు. మరి ఇవన్నీ నడిచేటప్పుడు మరి ఎక్కడ ఉల్లి వెల్లుల్లి ఉంది? అవునవును. మీ నోటి ఇప్పుడు మీరు 20 ఏళ్ళు జ్ఞానంలో ఉన్నారంటే ఎన్నో చూసుంటారు కదా. అవును, చాలా చూసాను, అందుకని డౌట్ వచ్చి అడుగుతున్నాను. సో ఇప్పుడు ఉల్లి వెల్లుల్లి మానేస్తే కామవికారం తగ్గుతుంది అని అంటే అన్నయ్యలతోటి అక్రమ సంబంధం ఉన్న అక్కయ్యలు కూడా ఉన్నారు. మరి దాని గురించి ఏమంటారు? వాళ్ళ ఆత్మని చూడట్లేదు కదా, వాళ్ళ ఆత్మని చూడకుండా శరీరాన్ని చూస్తున్నారు. వాళ్ళు ఇంకా మన్మనాభవ అనే మంత్రాన్ని గట్టిగా పట్టుకోలేదు. మరి ఉల్లి వెల్లుల్లి మానేసినప్పుడు ఎందుకు కామవికారం తగ్గలేదు? ఏ చేయితోటి అయితే అన్నయ్యని ముట్టుకుంటున్నారో అదే చేయితోటి వంట చేస్తున్నారు కదా. అవునవును, అది కూడా కరెక్ట్. మరి భోగులు తింటే పవిత్రంగా అవుతామంటే మరి భోగులు తిన్నప్పుడు ఆ భోగులు తిన్న చేతితోటి బాబా ఏ మురళిలో చెప్పలేదు కదా, బాబా ఏ మురళిలో సంబంధాలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? మరి ఇంకా అట్లాంటప్పుడు ఇంకా మళ్ళీ మనం అక్కడికే వస్తే ఎందుకు? మళ్ళీ ఇంకా ఉల్లి వెల్లుల్లి పట్టుకున్న డౌట్ అనమాట, అంతే, ఇంకేం లేదు. అదే అందుకే నేను ఉన్న విషయాలు చెప్పేశాను. ఉల్లి వెల్లుల్లి మానేసిన తర్వాత ఏ సెంటర్ అక్కయ్యకి క్రోధం కాదు కదా, కామ వికారం కూడా తగ్గలేదు. మీరు 20 ఏళ్ల నుంచి ఉన్నారన్నారు కాబట్టి చెప్తున్నా. 20 ఏళ్ల నుంచి మీరు చూడలేదా సెంటర్ అక్కయ్యల అక్రమ సంబంధాలు? చాలా చూసాను. మరి ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఉల్లి మానేశాక ఎక్కడి నుంచి వచ్చింది కామ వికారం? ఎందుకు అన్నయ్యల్ని చూసి పరవశం అవుతున్నారు? మరి మీరు చేతి వంట అంటున్నారు, మన అన్నయ్యల్ని ముట్టుకున్న చేతులతోటి మరి వంటలు చేసి పెట్టినప్పుడు మరి అది ఏం పవిత్రత ఉన్నట్టు? అందుకనే కదా బాబా యుక్తిగా ఒక పాయింట్ చెప్పాడు, ఎవ్రీ సెకండ్ ఏ పని చేస్తున్నా ముందు నన్ను స్మృతి చేసి స్టార్ట్ చేయండి అంటాడు బాబా. ఇంకా ఆయన స్మృతి చేసిన తర్వాత వ్యక్తులు ఎందుకు వస్తున్నారు? ఉల్లి వెల్లుల్లి ఎందుకు వస్తున్నాయి? ఇంకా ఉల్లి వెల్లుల్లి మానేసి సత్యుగానికి వెళ్తాంటే మురళీలు ఎందుకు? అదే వాళ్ళు బాబాని పూర్తిగా అనుభవం చేయలేకపోతున్నారు. బాబా యొక్క స్నేహాన్ని, బాబా యొక్క చెయ్యలేరు కూడా. ఎందుకంటే తనువు ద్వారా పట్టలేం కదా ఆయనని. అవునవును, మనసు ద్వారానే, ప్రేమ ద్వారానే ఆయన బందీ చేయగలం గాని మీకు ఉల్లి వెల్లుల్లి ద్వారా పట్టలేం ఆయనని. ఇంకా అంతే సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా. ఇందాక కూడా ఎవరైతే ప్రశ్నలు పెట్టారో సార్ అడగండి, ఎలాగో మైక్ లో ఆన్ చేశాం కదా. సో ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ఎందుకంటే ఇంకో 20 minutes ఉంది, ప్లస్ ఎలాగో ఆన్ చేశాం కాబట్టి. సో ఈ సంబంధాల పరంగా ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా?
సరే, ఎవరికి లేకపోతే మురళి క్లాసు కంటిన్యూ చేస్తా. సో సందేహాలు ఏం లేవంట, అంటే అంత సమాధాన స్వరూపాలు అయిపోయారని అనుకుంటాను మరి. సో ఈ మురళిలో బాబా బాబా యొక్క ఒకే రాజ్యంగా ఒకటై నడవాలి. ఎలా అయితే పరివారం ఎంత పెద్దదో అలాగే పరస్పరంలో అంత విశాల హృదయం ప్రతి ఒక్కరి పట్ల శుభభావన శుభకామన యొక్క స్థితులై నడవాలి. తో స్వభావ సంస్కారాలు ఎటువంటి ఉన్నా కానీ సంగమ యుగము రికార్డింగ్ నడుస్తుంది. అందుకే బాబా డ్రామా అన్నది ఒక అద్భుతమైన జ్ఞానం అంటారు. సో ముందు ఫస్ట్ మన మీద మనకు ఫోకస్ ఉండాలి. మన జీవితంలో మనము ప్రయారిటీ అయిపోవాలి. ఇప్పుడు నా జీవితంలో నాకు ఎవరు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ నేనే. తో స్వభావాలు సంస్కారాలు ఎలా ఉన్నా కానీ రికార్డింగ్ నా ఆత్మలో జరుగుతోందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కరెక్ట్గా స్నేహము సంయోగం రికార్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అప్పుడు ఆ వచ్చే కుటుంబ సభ్యులు అంతా ఎట్లా ఉంటారంటే స్నేహము సంయోగం ఇచ్చేవాళ్ళు ఉంటారు. ప్రతి నిమిషం స్నేహం ఇస్తారు. ఆ తర్వాత అంతిమ జన్మ వరకు తల్లిదండ్రులే కావచ్చు, అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎవ్వరు పరివారం స్నేహితులు ఎవ్వరు వచ్చినా కానీ మన ఉన్నతికి సహయోగం ఇచ్చేవాళ్లే వస్తారు. ఎందుకంటే ఇప్పుడు సంగమంలో మనం స్నేహం సహయోగం ఇస్తాం కాబట్టి. సో కుటుంబ సభ్యుల నుంచి బంధుమిత్రుల నుంచి వీళ్ళందరి నుంచి వ్యతిరేకత వస్తుందంటే ఎక్కడో పురుషార్థంలో చేసేటప్పుడు కరెక్ట్ గా చేయలేదని అర్థం. సో ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవచ్చా అంటే సరిదిద్దుకోవచ్చు. సో ఇప్పుడు అందరితో స్నేహంగా సహయోగంగా ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే లోకువ చేసేస్తారు మనని. ఎందుకంటే యుగమే అటువంటిది. ఎటువంటి యుగం అంటే ఈ రోజు మనం మంచితనంతో ఎవరికైనా సహయోగం ఇవ్వడానికి వెళ్ళాము అని అంటే తేలిగ్గా తీసి పారేస్తారు, రెస్పెక్ట్ ఇవ్వరు. అదే ఎవరైనా భయపెట్టేసినా ఏదన్నా వెన్నుపోట్లు పొడిచేది ఉన్నా అట్లాంటి వాళ్ళతో జాగ్రత్త పడిపోయి వాళ్ళకి వంగి నమస్కారాలు పెడుతూ ఉంటారు. సో ఇప్పుడున్న యుగంలో మనం వెళ్ళి స్నేహంగా సహయోగంగా ఉంటే లోకువ చేసిన అమర్యాదగా ప్రవర్తించిన మనం కరెక్ట్గా ఉండాలి. సో వాళ్ళు లోకువ చేశారు కదా అని చెప్పేసి మనం గనక ఇంకా వాళ్ళు మనం లోకువ చేసినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి నేను మాట్లాడను, నేను ఇవ్వను అంటే అప్పుడు ఏమైంది, వాళ్ళ సంస్కారాలు మన సంస్కారాలు రెండు మ్యాచ్ అయ్యాయి. మ్యాచ్ అయినప్పుడు ఏమైతుంది, అందరం కలిసి ఉదయం దిగుతాం. ఎందుకంటే వాళ్ళకు రెస్పెక్ట్ ఇచ్చే అలవాట్లేదు, మనకు రెస్పెక్ట్ ఇచ్చే అలవాట్లేదు. సో వాళ్ళకి మనకి ఇద్దరికి రెస్పెక్ట్ ఇచ్చే అలవాటు లేదు కాబట్టి, అంటే సంస్కారాలు మ్యాచ్ అయ్యాయి కాబట్టి అందరం కలిపి ఒక్క దగ్గరే దిగుతాం. అసలు ఇక్కడ వాళ్ళ పద్ధతులే మనకు నచ్చట్లేదు అని చెప్పి మనం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, వాళ్ళు ఇవ్వట్లేదు. సో ఇక్కడ అలా నచ్చని వాళ్ళందరినీ మన కుటుంబ సభ్యులుగా తెచ్చుకుంటే ఏం సంతోషం ఉంటది. ఎందుకంటే కార్మిక్ ఫిలాసఫీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అందరూ అదే ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఇలాంటి వాళ్ళని మేం రచించుకున్నామా అని. ఇంట్లో గొడవలు అయిపోతున్నాయి, అసలు ఏమంటారు దాన్ని, అసలు మాట్లాడేటప్పుడు అవమానించేస్తున్నారు. సో ఎట్లా రికార్డ్ అవుతున్నాయి అంటే ఇప్పుడు సంగమంలో చూసుకోండి, మీరు ప్రవర్తించేటప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడతాను, వాళ్ళు మాట్లాడకపోతే నేను మాట్లాడను. వాళ్ళే మొహం తిప్పుకుంటే నాకేమైంది, నేను ఎందుకు పోయి మాట్లాడి నేను చీప్ అయిపోవాలి, లోకువైపోవాలి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు. సో ఇప్పుడు కర్మలో బ్రహ్మబాబాని చూడాలి. వదిలేసి వెళ్ళినా వాళ్ళ కోసం మురళీలు పంపించేవారు. సరే ఇవాళ కాకపోతే రేపైనా జ్ఞానం తెలుసుకుని బాబాకి దగ్గర అవుతారు, వారసులు అవుతారన్న శుభభావన శుభకామనతోటి మురళీలు పంపించేవాళ్ళు, ప్రసాదం పంపించేవాళ్ళు. సో ఆయన ఏ రకంగా అయితే అందరికీ గౌరవం ఇస్తూ పోయారో ఆ రకంగా ఇస్తూ పోతే ఏమైందంటే ఆయన ఆత్మలో రికార్డ్ అయింది ఆ గౌరవం. సో దానివల్ల ఏమైపోయింది, విశ్వమహారాజు అయినప్పుడు మొత్తం విశ్వమంతా ఆయన గౌరవం ఇస్తుంది. మళ్ళీ ద్వాపర కలియుగాలుగా నారాయణుడిగా పూజలు అందుకుంటున్నాడు. సో గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఆయన పాదాలకు నమస్కారం చేస్తున్నారు. గుళ్ళలోకి వెళ్తే చూస్తారు కదా, చూసినప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన పాదాలకు నమస్కారం చేస్తున్నారంటే అంత రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అది, ఇప్పుడు సంగమంలో అందరికి ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు మనం సంగమంలో కూర్చుని చీప్గా నేను వాళ్ళు మాట్లాడితే మాట్లాడతాను, వాళ్ళు మెసేజ్ పెడితే లేకపోతే నేను చెయ్యను,
అమ్మో వాళ్ళతోటి మాట్లాడితే సమస్యలు వస్తాయేమో, మరి మన లీడర్షిప్ క్వాలిటీస్ ఏమైనాయి? వాళ్ళతో మాట్లాడితే సమస్యలు వస్తాయి అంటే మన నాయకత్వపు లక్షణాలు ఏమైనాయి? ఆ తర్వాత మన అలర్ట్నెస్, లేదా నమ్మేస్తే గుడ్డిగా నమ్మేయడం. ఎవరైతే మనకి ఇప్పుడు ఎట్లున్నాయంటే రోజులు, ఎవరైనా స్నేహంగా ఉండి చెప్పబోతే వాళ్ళు తప్పైపోయారు. పక్కన ఉండి తీయటి మాటలు మాట్లాడి, బాబా చెప్పాడు చూసారా, అసత్య సహయోగులు అని చెప్పి. మన సత్యానికి అసత్యానికి మధ్యలో తేడా అన్న మురళిలో బాబా అదే చెప్పాడు. అసత్య సహయోగుల్ని ఎక్కువ నమ్ముతారు. అసలు ముఖ్యమైన సహయోగి ఎవరు? శివబాబా. శివబాబాని నమ్మరు ఎవరు. అసత్య సహయోగుల్ని ఎందుకు నమ్ముతారంటే, వాడు పక్క నుంచి ఏం చేస్తుంటారంటే చెప్తూ ఉంటారు, నీకు బాగా ధైర్యం ఎక్కువ, నువ్వు బాగా చెప్పగలవు, నువ్వు బాగా చేయగలవు, నువ్వే చేయగలవు, పెట్టగలవు అని అంటే వీళ్ళకి అహంకారం పెరిగిపోతుంది. అంటే ఒక రకంగా పతనానికి కారణమవుతారు వీళ్ళు. సో ఎవరైతే మెచ్చుకుంటున్నారో, ఎవరైతే అనుకూలంగా ఉంటున్నారో, వీళ్ళే నా సత్యమైన సహయోగులు, వీళ్ళని బాబానే పంపించాడు అని అనుకున్న వాళ్ళ సాంగత్యంలో తిరిగేస్తుంటారు. కానీ యాక్చువల్గా వెన్నుపోటేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, కరెక్ట్ టైంకి ఎక్కడ చూసి ఫిట్టింగ్ పెడదాం అని చూసి పెట్టేస్తూ ఉంటారు. అంటే యూజ్ చేసుకుంటుంటారు యాక్చువల్గా. అంత బుద్ధి వీళ్ళకు ఉండదు, వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారని చెప్పి. సత్యానికి అసత్యానికి మధ్యలో తేడా తెలీదు. సో ఆ రకంగా వాళ్ళతోటే కంటిన్యూ అయిపోతారు. ఒక ఉన్నత అంటూ ఉండదు. బాబాను వదిలేసుకుంటారు. వదిలేసుకుని వీళ్ళకి ఎవరైనా నచ్చకపోతే వీళ్ళకి నచ్చని వాళ్ళని కూడా వీళ్ళు వదిలేసుకుంటారు ఇంకా. సో ఒక చిన్న గ్రూపులు మాత్రమే ఫామ్ అయిపోతూ ఉంటారు. అంటే ఇంకా అంత, అంటే మనకు నచ్చిన వాళ్ళు, అనుకూలంగా ఉన్నోళ్ళు, లేకపోతే అమ్మ వాళ్ళైతే సమస్యలు వస్తాయేమో అని. సో సమస్యలు వచ్చే దగ్గరే కదా నిలబడాలి. సమస్యలు లేని చోట వెళ్ళి నిలబడ్డం అంటే ఎవరైనా చేసే పని అది. సో ఆపోజిషన్ ఉంటేనే పవర్ బయటకు వచ్చేది. మనం ఎంతవరకు ధారణ చేసామో, ఇప్పుడు ఈ మురళి అంతా ఏదైతే చెప్తున్నామో బాబాయ్ వింటుంటే కరెక్ట్ గా చెప్పినట్టు అనిపిస్తుంది, అంగీకరిస్తున్నాము, కానీ ఎక్కడ ఆచరిస్తున్నాము? సో ఈ రోజు పరివారం ఎలా ఉన్నా కానీ నేను కలిసి నడవాలి, ఒకటై నడవాలి. సో ఎంత వ్యతిరేకత వచ్చినా కానీ అంత వ్యతిరేకత అయితే మనకు లేదనుకోండి మన జీవితాల్లో. సో తేడాలు వచ్చినప్పుడు కలిసి నడుస్తున్నామా లేదా, మళ్ళీ మాట్లాడుతున్నామా లేదా, ఫోన్లు చేస్తున్నామా లేదా, ఎవరైనా మనకు ఫోన్ చేస్తే స్పందిస్తున్నామా, ఒకవేళ ఎత్తలేకపోతే మళ్ళీ చేస్తామని గౌరవ సూచకంగా మెసేజ్లు పెడుతున్నామా, లేదా వాళ్ళ అవసరానికి వాళ్ళు చేసుకుంటారులే అని అనుకుంటున్నామా? సో ఇవన్నీ చెక్ చేసుకుంటే మీరు రాజకుటుంబాల్లోకి వస్తారా లేదా మీకే తెలిసిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంకొకటి తల్లి తండ్రి పాత్ర కూడా ఉంది, జగన్మాత పాత్ర కూడా ఉంది. సో ఇక్కడ తల్లి పాత్రలోకి వచ్చినప్పుడు నేను వీళ్ళతో మాట్లాడతా, వాళ్ళతో మాట్లాడను, చెయ్యను, నాకు పడదు, పెట్టదు అని అంటే ఏమవుతుంది, అసలు తల్లి పాత్రే కాదు. అంటే ఇంకా రాజు రాణి ఆ విశ్వమహారాజు పాత్రలు ఏవైతున్నాయో ఇంకా అవి మర్చిపోవచ్చు. ఎందుకంటే మెయిన్ బాబా చెప్తున్న తేడానే అది, ధర్మపితలకి రాజ్యం పాలన చేసే వాళ్ళకి. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, కేవలం ధర్మమే కాదు, పరివారంతో ఏమిటి, బాబాతో ఉందని కొందరు అనుకుంటారు. కానీ ఇక్కడ ధర్మం మరియు రాజ్యం రెండింటి స్థాపన జరుగుతుంది. కేవలం ధర్మమే కాదు, వచ్చినటువంటి ఇతర ధర్మపితలకు కేవలం ధర్మమే ఉంటుంది, రాజ్యం ఉండదు. సో రాజ్యము రావాలి. సో రాజ్యాల్లో ఎవరు వస్తారు, శ్రేష్ఠ ఆత్మలు వస్తారు. సో కంపల్సరీగా రాజకుటుంబాలన్నీ టచ్ చేయాలి. టచ్ చేస్తేనే ఆ శ్రేష్ఠాత్మల కుటుంబాల్లోకి వచ్చినప్పుడు అంతిమ వరకు కూడా వచ్చినా గానీ చదువుకున్న వాళ్ళ ఇదవుతాము, యోగ్యంగా తయారవుతాము, ఆ జీవితం సాఫీగా అన్నది సాగుతూ ఉంటది. అది విషయాన్ని మర్చిపోయి ఇంకా వాళ్ళు అవతల వాళ్ళు మెజారిటీ సంబంధాల పరంగా ఏం చేస్తారంటే సంస్కారాలు కాపీ కొట్టి పడేస్తారు. వాళ్ళు మాట్లాడితే మేము మాట్లాడతాం, వాళ్ళు నవ్వితే మేము నవ్వుతాము, వాళ్ళు లైక్ చేస్తాం, అంటే ఏంటంటే కాపీయింగ్ అనమాట. సో విద్యాలయంలో కాపీ కొట్టే అవకాశం బాబా ఇచ్చాడు, కానీ బ్రహ్మబాబాని కాపీ కొట్టాలని చెప్పాడు. మనం ఫెయిల్ అయిన వాళ్ళందరినీ కాపీ కొట్టేస్తే మనము ఫెయిల్ అయిపోతాం కదా. ఫెయిల్ అయిపోయిన తర్వాత ఈ సంగమం వచ్చేది, అసలు కరెక్ట్ గా సంగమ యుగంలో మన జన్మను గనక స్టడీ చేసి చూసుకుంటే మనం పోయిన కల్పనలు ఏం పురుషార్థం చేసామో తెలుస్తుంది. అంటే నిజాయితీగా కొంచెం ఆ యోగ స్థితిలో స్వచింతన చేసుకుని, ఈ జన్మలో నేను ఎంత చదువుకున్నాను, చదివించే వాళ్ళు ఏ రకంగా చదివించారు, కష్టపడి చదువుకున్నామా, లే జీవితం సాఫీగా సాగిపోయిందా, ఆ తర్వాత డబ్బు ఎలా వచ్చింది, డబ్బు కోసము కటకటలాడిపోతోందా లే వస్తోందా, సో ఉద్యోగ వ్యాపార పరంగా వస్తోందా, లేకపోతే కుటుంబ పరంగా అంటే తల్లిదండ్రుల నుంచి కానీ భర్త నుంచి కానీ ఎక్కడి నుంచి పుణ్యం చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటది అన్న దీన్ని బట్టి తెలిసిపోతుంది. సో ఒక రకంగా మనం అంతా గృహస్థులోకి వచ్చాము అని అంటే చాలా మటుకు కరెక్ట్ పురుషార్థమే చేసామని అర్థం.
సన్యాసాశ్రమ ధర్మంలోకి వస్తేనే అక్కడ మళ్ళీ ఆయన ఫోటో పెట్టుకుని విగ్రహాలు పెట్టుకుని హుండీలు పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ మురళీలు అదే అంటున్నారు, పరివారంలో వస్తారా లేకపోతే సన్యాసాశ్రమ ధర్మం గురు శిష్య అంటే అక్కడ ఒకటే సంబంధం ఉంటుంది, గురు శిష్య సంబంధం. ఇక్కడ అన్ని సంబంధాలు ఉంటాయి. సో ఈ రోజు అవన్నీ మనకు ఉన్నాయంటే చాలా మటుకు కరెక్ట్ పురుషార్థం చేశామని అర్థం. లేదు మాకు ఇప్పుడున్న ఈ కుటుంబం పరివారం నచ్చట్లేదు, రచించుకునేటప్పుడు సన్యాసుల్లో రచించుకుంటామనంటే పరివారంతో డిటాచ్ అయిపోవచ్చు. ఇంకా పొద్దంతా కూర్చుని యోగాలు చేసుకుంటూ కఠినమైన నియమాలు పాటించుకుంటూ ఆ టైపు రికార్డింగ్ చెయ్యొచ్చు, ఎందుకంటే అంత మన చేతిలో పని. సో ఆ టైప్ ఆఫ్ రికార్డింగ్లు చేస్తే ఏమవుతుందంటే, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది పరివారంతో విసిగెత్తిపోతున్నారు, కష్టాలు ఎక్కువైపోయినాయి అంటున్నారు. పరివారంలో అంటే కుటుంబము, సొంత కుటుంబంలోనే నడవలేమంటున్నారు, చేయలేమంటున్నారు. సో లేదు మేము అయినమైనా మార్చుకుని మాకు ఈ కుటుంబం వద్దు, మేము సన్యాసుల్లోకి వెళ్ళిపోతాము ఆఖరి దాకా అనుకుంటే చెయ్యొచ్చు. ఇంకా మన్మనాభవ అన్నది పక్కన పెట్టేసి దేహ నియమాలు కఠిన నియమాలు అందరితోటి కట్ చేసేసుకుని ఆ రకమైన రికార్డింగులు చేస్తే వచ్చేస్తాం సన్యాసానికి. లేదు శ్రేష్ఠ ఆత్మలు రావాలి నా కుటుంబంలోకి, మేమంతా కలిసి ఉండాలి, ఎంజాయ్ చేయాలి. ఇప్పటికి కూడా ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి లోకంలో, నేనే చూసాను. ఇప్పటికీ ఫ్రెండ్లీగా ఉంటారు, ఇప్పటికీ కలిసి వెళ్తూ ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్రెండ్షిప్ తోటి ఉన్న వాళ్ళు ఉన్నారు, పిల్లలతో కలిసి అవుటింగ్స్ కానీ ఏదన్నా విషయం వచ్చినా చర్చించుకోవడము, ఒక నిర్ణయం తీసుకోవడము, అటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. మనం ఏవో కొన్ని కుటుంబాలు చూసి ఏదో గృహహింస అనుకోవద్దు, కానీ ఎన్నో మంచి కుటుంబాలు ఉన్నాయి. సో వీళ్ళంతా ఎందుకు వచ్చింది అటువంటి పరివారము, ఆ స్నేహము సంయోగం అంటే చేసుకున్నారు కాబట్టి. సో మళ్ళీ బాబా పిల్లలైతేనే వస్తారా, జ్ఞానంలో రాని వాళ్ళ పరిస్థితి ఏంటని ఇంత కన్ఫ్యూజన్ పెట్టుకోవద్దు. ఏదో జ్ఞానంలో ఉంటేనే స్నేహము సంయోగం ఉంటది, జ్ఞానంలో లేకపోతే స్నేహం సంయోగం ఉండదు అనుకోవడానికి కాదు. చట్టమే ఇక్కడ ఎవరికైనా పనిచేస్తుంది. సో భక్తిలో ఉన్నప్పుడు ఆయనని కనెక్ట్ అయినా కానీ ఆత్మలోకి శక్తి వస్తుంది, జ్ఞానంలోకి వచ్చినా వస్తుంది. సో జ్ఞానంలో ఏమవుతుందంటే డైరెక్ట్ నిరాకారుడు కనెక్ట్ అయినప్పుడు ఈ శక్తి వచ్చిన అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఆ తర్వాత సంకల్పాలు ఏం చేస్తున్నామా, ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అని అంటే బ్రహ్మబామ లాంటి శ్రేష్ఠాత్మలు పూర్తిగా చెప్పినట్టు వెళ్ళిపోయారు. ఆ తర్వాత 69 నుంచి వచ్చిన ఫాలోవర్స్ వీళ్ళంతా ఎట్లా వచ్చేసారంటే పూర్తిగా వ్యతిరేకంగా వెళ్ళిపోయారు. సో ఎటు పోయినా రికార్డింగ్ అయితే నడుస్తోంది. సో దాన్ని బట్టే సృష్టి తయారవుతోంది. సో మనం ఎంత శక్తి తీసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి మన సంకల్పాలకు శక్తి అన్నది ఉంటుంది. సో కాబట్టి మురళీలు ఇట్లా ఎదురుగా పెట్టుకోవాలి, పెట్టుకుని నేను చేస్తున్నానా, సో నా జీవితంలో ఎంతమంది సహాయం చేసే వాళ్ళు వచ్చారు, ఎంతమంది వెన్నుపోట్లు పొడిచే వాళ్ళు వచ్చారు అని ఒక లిస్ట్ వేసుకుని చూసుకుని సహాయం చేసే వాళ్ళ పట్ల గౌరవం ఉంచి ఇంకా పెంచుకోవాలి. తేలిగ్గా తీసిపడేమని ఆవిడ ఎట్లాగో మనోళ్లే కదా అన్నట్టు కేర్ చేయకపోవడం అట్లాంటివి చెయ్యొద్దు. ఆ సంబంధాన్ని పెంచుకోవాలి, కాంటాక్ట్ లో ఉండాలి, ఫోన్లు చేసి పలకరించాలి, కలవడాలి. ఆ రకంగా ఆ సంబంధాన్ని పెంచుకుంటాము. వెన్నుపోటుదారులు ఎవరైతే ఉన్నారో, మనకు వెన్నుపోటు వేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ పట్ల కూడా శుభభావన అన్నది మన ఆత్మలో రికార్డ్ అయ్యేటట్టు చూసుకోవాలి. వాళ్ళు వెన్నుపోటుదారులు మోసం చేశారు, డబ్బు విషయంలో చూస్తున్నాడు మోసం చేశారనేసి అటువంటివి ఆత్మలో రికార్డ్ చేయొద్దు. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ, అందుకే అంటున్నాడు ఒకసారి పరస్పరంలోకి వచ్చిన తర్వాత విశాల హృదయం ప్రతి ఒక్కరి పట్ల శుభభావన శుభకామన యొక్క స్థితులై నడవాలి. సో నడిచినప్పుడు ఏమవుతుంది, ఇటు ధర్మము రాజ్యము. సో ఓవరాల్ గా సృష్టి చక్రంలో ఏమవుతుందంటే ఎవరైతే ఆ రాజకుటుంబాల్లోకి వస్తారో వాళ్ళే ఎక్కువగా సుఖపడతారు. ఎందుకంటే అందరితో కలిసి నడుపుతారు, అందరితో స్నేహం సంయోగంతో ఉంటారు, అందరినీ ముందుకు తీసుకెళ్తారు. సో ఆ చేసే పురుషార్థం వాళ్ళది కరెక్ట్ గా ఉంటది కాబట్టి ఆ సత్యుగం నుంచి ఆ వచ్చే ఆ బ్యాచ్ అంటే సంస్కారాలు మ్యాచ్ అయి ఉంటాయి కాబట్టి ఇంచుమించు అంతా వాళ్ళే వస్తుంటారు. సడన్ గా అక్కడ రాజకుటుంబాల్లోకి వచ్చి ఇట్లా టక్కున దాసీలకు దిగడము, దాసీలు వెళ్ళి రాజకుటుంబాల్లోకి వెళ్ళిపోవడం అలా జరగదు. ఎందుకంటే సంస్కారాల రికార్డింగ్ బట్టి ఉంది కాబట్టి. సో ఆ వచ్చే వాళ్ళంతా అలాంటి ఆత్మలే ఉంటారు కాబట్టి ఆ జీవితం కూడా చక్కగా ఉంటుంది. సో ఆ సంబంధాలకు పునాది ఎక్కడ పడుతోందంటే ఈ సంగమ యుగంలోనే పడుతోంది. సో కాబట్టి బాబా అయితే ఇక్కడ బాబాకి తెలుసు, నాకు తెలుసు, బాబాతోనే పని అని అనుకోకూడదు. ఒకవేళ ఈ 4 నిశ్చయాల్లో ఒక నిశ్చయం అయినా తక్కువగా ఉంటే అలజడిలోకి వచ్చేస్తారు. బాబా అయితే శక్తినిచ్చేవారు, కానీ మీతో పాటు ఉండేవారు ఎవరు, సాకారంలో పరివారం తోడు. బాబా చూశారు ఎక్కువ మంది 3 నిశ్చయాల్లో మంచిగా నడుస్తున్నారు, కానీ పరివారంలో తోడుని నిలుపుకోవటం, సంస్కారాలను కలుపుకోవటం,
ఒక్కొక్కరిని కళ్యాణ భావతో చూడటం మరియు నడవడంలో కొంతమంది పిల్లలు శక్తిని అనుసరించి ఉంటున్నారు. కానీ బాబా చూశారు, ఎవరైతే పరివారంపై నిశ్చయంతో జ్ఞాన సాగరులై బాబా సమానంగా సదా సాక్షి స్థితిలై పరివారంతో పాటు ఉన్నారో మరియు ఉంటారో వారే మొదటి నంబరు లేదా మొదటి తరగతిలోకి వస్తారు. సో అందుకే చెప్పాను, ఎవరైతే ఆ రాజ కుటుంబాల్లోకి వచ్చే టైపు పురుషార్థాలు చేస్తారో ఇంచుమించు సంబంధాల పరంగా అంటే కరెక్ట్ చేశారు కాబట్టి, ఇక ఆ తర్వాత ఎవరెవరి జీవితాల్లో అయితే సంబంధాల పరంగా సమస్యలు ఉన్నాయో సో చెయ్యలేదన్న విషయం మీకు అర్థమై ఉంటది కాబట్టి ఇప్పుడు చెయ్యండి. ఇప్పుడు స్నేహము సంయోగంతో ఉండండి. చేస్తే ఏమవుతుంది? ప్రత్యక్ష ఫలము, భవిష్య ఫలము. ఇప్పుడు కూడా పరిస్థితులు చక్కబడ్డాయి అన్న విషయం మనకి ఇక్కడ రిజల్ట్ చూసుకోవాలి. ఎందుకంటే ప్రత్యక్ష ఫలం రిజల్ట్ ఇక్కడ చూపిస్తానంటున్నాడు ఆయన. ఆ చేసేటప్పుడు కూడా ఏం చేయాలి? ఊరికే పైనుంచి మేము ఆశీర్వాదాలు ఇచ్చామని చెప్పి ఇవ్వడం కాదు. లోపల సంకల్ప సిద్ధి అని అంటే సంకల్పాలు సిద్ధిస్తాయి అంటే ఎక్కడ సిద్ధించాలి? లోపల సిద్ధించాలి. లోపల జరిగితే బయటకు వస్తుంది అది. సో నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని అన్న స్వమానం చేస్తే, సంకల్పం చేస్తే అది సిద్ధించడం అంటే ఏంటి? ఆ సంతోషం అన్నది నా ఆత్మలో రికార్డ్ అవ్వాలి. ఆ శాంతి సంతోషం అనేది నా ప్రవర్తనలోకి రావాలి. అప్పుడు శాంతి సంతోషం అనేది పరిస్థితుల్లో, వ్యక్తుల్లో కనిపిస్తుంది. సో మీరు సంకల్పాలన్నీ చేసేసి బయట మార్పు వచ్చిందా అని చెప్పి బయట వెతుక్కుంటూ పోతే మీకు కనిపించదు. ఎందుకు అని అంటే దృష్టి ద్వారా సృష్టి కాబట్టి లోపల మారితేనే బయట కనిపిస్తుంది. లోపల మార్చకుండా మీరు ఎన్ని సంకల్పాలు చేసినా, ఎన్ని ఆశీర్వాదాలు చేసినా అప్పటికప్పుడు ఏమైనా తాత్కాలికంగా వస్తుందేమో కానీ పూర్తి మార్పు అయితే రాదు. సో సంబంధాల పరంగా డీల్ చేసేటప్పుడు కూడా ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని చెయ్యాలి. సో అందరి పట్ల శుభభావన, ఆశీర్వాదాలు అన్నారు కదా అని చెప్పేసి ఆశీర్వాదాలు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు అందరు. లోపల మాత్రం అదే ఉంది, అమ్మ వీళ్ళతో తలకాయ నొప్పి, వీళ్ళతోటి పడలేము, చేయలేము, పెట్టలేము అని చెప్పి లోపల అనేసుకుంటున్నారు. బయటికి మాత్రం ఆశీర్వాదాలు ఇచ్చేస్తున్నారు. సో బయటికి ఆశీర్వాదాలు ఇస్తున్నాను, లోపల జరగట్లేదంటే లోపల సంస్కారాలు మారలేదు కాబట్టి మన సంస్కారాలు ఎవరితో మ్యాచ్ అయితే వాళ్ళకే వస్తాయి. సో మేము ఆశీర్వాదాలు ఇచ్చేసాం అని చెప్పేసి ఏమైనా తృప్తి పడితే చేయగలిగింది ఏం లేదు, కానీ లోపల సంస్కారం ఖచ్చితంగా స్నేహము సంయోగమై ఉండాలి. సో మళ్ళీ రేపు 3 o'clockకి కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ. ఓం శాంతి.